ఓ బ్యాంక్ మేనేజర్ కు నాటుకోడి కూర అంటే మహా ఇష్టం. పుష్టిగా నాటుకోడి కూర తినాలని కలలు కన్నాడు. కానీ చేస్తున్న ఉద్యోగం రీత్యా అలాంటి అవకాశం దొరకలేదు. ఈ క్రమంలోనే అతడికి ఓ జాక్పాట్ లాంటి ఐడియా తట్టింది. ఇంకేం, రోజు నాటుకోడి కూర తినేద్దామని ప్లాన్ చేశాడు. లోన్ ఇస్తానని నమ్మించి ఏకంగా 39,000 విలువ చేసే నాటుకోళ్లు తినేశాడు. ఆకలితో ఉన్న బకాసురుడి మాదిరిగా కోళ్లను నమిలేసిన ఆ బ్యాంక్ మేనేజర్ని తీరా లోన్ గురించి అడగ్గా ప్లేట్ తిప్పేశాడు. దీంతో బాధితుడు లబోదిబం అంటూ నేరుగా పోలీసుల వద్దకు వెళ్లి అసలు విషయం చెప్పడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ విచిత్ర ఘటన ఛత్తీస్గఢ్ రాష్ట్రం బిలాస్పూర్ జిల్లాలోని మస్తూరి పట్టణంలోని చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే మస్తూరి పట్టణానికి చెందిన రైతు రూపచంద్ మనర్కు కోళ్ల ఫామ్ ఉంది. తన యొక్క వ్యాపారాన్ని మరింతగా విస్తరించాలని భావించిన రైతు స్థానిక ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ను కలిసి 12 లక్షల లోన్ అడిగాడు. లోన్ ఇస్తానని చెప్పిన మేనేజరు తనకు నాటుకోడి కూర అంటే ఇష్టమని, తనకు నాటుకోడి తెచ్చి ఇవ్వాలని కోరాడు. లోన్ వస్తుందన్న ఆశతోటి మన్హర్ బ్యాంక్ మేనేజర్కి రోజు నాటుకోడి మాంసం తెచ్చి ఇవ్వసాగాడు. అలా మొత్తం 39,000 విలువ చేసే నాటుకోళ్లు మేనేజర్ తినేశాడు. పైగా లోన్ కోసం 10% కమిషన్ కూడా చెల్లించాడు. లోన్ కావాలంటే ప్రతి శనివారం నాటుకోడి మాంసం కావాలని అడగటం, మరో చోట కోడిని కొని తీసుకురావడం రైతుకు దినచర్యగా మారిపోయింది. అయినా బ్యాంకు మేనేజర్ లోన్ మంజూరు చేయకుండా కాలయాపన చేస్తూ ఉండటంతో బ్యాంకు మేనేజరు తనకు లోన్ ఇవ్వదలుచుకోలేదని భావించి తనను మోసం చేశాడని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితుడిపై చర్యలు తీసుకోకపోతే తాను ఎస్బీఐ బ్రాంచ్ ముందే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. మేనేజర్కి ఇచ్చిన కోళ్ల తాలూకా బిల్లులు కూడా పోలీసులకు చూపాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.